సర్వాధికారి, సర్వసృష్టికర్త, జయరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తూ హెచ్చిస్తూ మహింపరుస్తూ నీ నామాన్ని కొనియాడుతూ నిత్యము పరిశుద్ధులు పరిశుద్ధులని వేవే దూతలతో భక్తులతో గాన ప్రతిగానము చేయబడుతున్న మా గొప్ప దేవా, భయంకరుడైన గొప్ప దేవా, నీ నామం కొరకే నిన్ను ఘనపరుస్తూ భూమిని ఆకాశమును అందున్న దేవా సమస్తమును నోటి మాట ద్వారా కలుగు చేసి నేల మట్టితో నీ స్వరూపం నీ పోలుకును మాకు అనుగ్రహించిన దేవా, నీ జీవమును మాకు అనుగ్రహించడానికి ఇష్టపడినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ దినము విశ్వాన్ని సువార్త పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను. అయా నీ కనికరము చూపించు. ఏంటంట సువార్త పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. ఏంటంటే సువార్త పరిచర్యలో కూడా నీ సన్నిధి తోడుగా ఉంచు. సువార్త గాయకుల కొరకు, క్రైస్తవ వాయిద్య కాపరుల కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ 4 పరిచర్యలో ఈ దాసులు ప్రయాసపడుచుండగా అనేక ఆత్మలను రక్షించు, నరకము విడిపించు, నీ రాజ్యం కొరకే సిద్ధపరచు. ఈ దాసుల్ని బహు బలంగా నీ ఆత్మతో నింపు. పరిశుద్ధులని దేవా సంఘంలో చేరి నీ రాజ్యం కొరకే సిద్ధపరచు. నీ ఏర్పాట్లు ఉన్న అన్యజనులు కూడా నీ రక్తంతో విమోచించి నరక విడిపించి నీ రాజ్యమును పరలోక రాజ్యమునకే హక్కుదారులుగా దయచేయమని నీ వాక్యపు వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం. (443) భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన ఓ నాత నింపును, అందాయన తన ఓ నాత నింపును. ఒక్క శరీరమునకు శిరస్సును కాటేగా, ఒక్క శరీరమునకు శిరస్సును కాటేగా. సంగము నాకు ప్రభు వేశిరస్సుగా, సంగము నాకు ప్రభు వేశిరస్సుగా. భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన ఓ నాత నింపును, అందాయన తన ఓ నాత నింపును. శిరస్సు నుండి వచ్చా 4,000 వాడేను, శిరస్సు నుండి వచ్చా 4,000 వాడేను. శరీరమునందు ప్రకటింపబడును, శరీరమునందు ప్రకటింపబడును. భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన ఓ నాత నింపును, అందాయన తన ఓ నాత నింపును. యూదులని నీయులని లేదు, యూదులని నీయులని లేదు. దాసులని ఓ సతారులనియు లేదు, దాసులని ఓ సతారులనియు లేదు. భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన ఓ నాత నింపును, అందాయన తన ఓ నాత నింపును. కరములు కాళ్ళతో కలహించలేవు, కరములు కాళ్ళతో కలహించలేవు. కలయకనే కార్యమును చేయలేవు,
కలయకనే కార్యమున చేయలేవు. భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన కన పూర్ణత నింపును. అందాయన కన పూర్ణత నింపును. కలవు శరీరములో అనేక అవయవములు. కలవు శరీరములో అనేక అవయవములు. కలసి ఏకముగా నివాసించుచుండును. కలసి ఏకముగా నివాసించుచుండును. భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును. అందాయన తన పూర్ణత నింపును. ఆత్మైక్యతనవ యవములు కలిగిన. ఆత్మైక్యతనవ యవములు కలిగిన. క్షేమాభివృద్ధిని దేహము పొందును. క్షేమాభివృద్ధిని దేహము పొందును. భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును. అందాయన తన పూర్ణత నింపును. స్థిరతాధీనములో సర్వాంగములుండిన. స్థిరతాధీనములో సర్వాంగములుండిన. సేవాల ప్రభు పరి పూర్ణతయుందును. సేవాల ప్రభు పరి పూర్ణతయుందును. భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును. అందాయన తన పూర్ణత నింపును. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. 12వ వచనం నుంచి చదువుకుందాం. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎల్లనగా యూదులమైనను గ్రీకు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందు బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. ఆ శ్రేష్టాంబు గ్రంథములో ఎచ్చోట చూచిన ఆధరణయున్నది. సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో యెహోవా ఈరైన ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభువు నామములో శుభములు లేదా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపలో మరలా ఈ 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో దేవుని కృపలో 3వ వర్తమానాన్ని వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈ రీతిగా వినడానికి సహాయం చేసిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 12వ వచనం నుంచి 31 వచనాలు
మనం గమనించినట్లయితే కనుక చాలా విషయాలు ఇక్కడ రాయబడుతూ వచ్చాయి. కనుక మొదటగా మొంటకాల సమయంలో మనం చూసాం. కనుక యోహాను యొక్క సువార్త విని మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది హస్తనిక్షేపణ చేయబడి సంఘములో చేరి ఆయన వాక్యం విని ఆరాధించి ఆయన రక్తమాంసంలో పాల్గొని సంఘ ప్రార్థన, ఆల్నైట్ ప్రేయర్, గృహ కూడుక, కృతజ్ఞ కూడుక, సువార్త కూడుక, పరిశుద్ధ సమాజ కూడుకలు, సంఘంలో జరిగిన ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎవరు అంటే ఆత్మానుసారులు. వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు. వారు ప్రభువా ప్రభువా అనేవారు కారు. ప్రభువా ప్రభు అని పిలిచేవారు నరకపాత్రులు, దేవునికి విరోధంగా జీవించే క్రైస్తవులు, నామకాత, పండుగ, అలవాటు, ఆదివారపు వేషధారణ క్రైస్తవులు, అవిశ్వాసులుగా జీవించేవారు నరకపాత్రులు. కనుక ప్రభు యొక్క చిత్తములో రక్షించబడి ఆ రక్తములో కడగబడి పరిశుద్ధులుగా జీవించి కనుక నిత్యరాజ్యమైన పరలోక రాజ్యానికి సిద్ధపడేవారు. మొదటి పేతురు పత్రిక 4:16 చూస్తే ఎవడైనా క్రైస్తవుడైతే శ్రమ అనుభవించేవాడు క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడు ఎంతవరకు శ్రమలు అనుభవిస్తాడంటే ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించి చనిపోయిన దినము వరకు కూడా ఈ భూమి మీద ఈ దేహముతో తన జీవితంలో, సంఘ జీవితంలో, వ్యక్తి జీవితంలో, సేవా జీవితంలో, విశ్వాస జీవితంలో శ్రమలు అనేవి అవి వస్తాయి. వాటి ద్వారా కూడా విశ్వాసకి జయం ఉంటుంది. అవిశ్వాసకి ఎట్లా ఉంటుందంటే లోక భోగములన్నీ అనుభవించి సుఖ సౌఖ్యముగా జీవిస్తూ ఈ భూమి మీద నాకు ఏ నష్టము లేదు అని సంతోషంగా బ్రతుకుతూ నిత్య నరకానికి వెళ్ళేవాడుగా ఉంటాడు. కానీ ఇక్కడ అపోస్తున్న పౌలు ఎఫెసీ చెరసాల్లో ఉంటూ కొరింథీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తూ గనుక పౌలు ఈ రీతిగా అంటున్నాడు, ఓ కొరింథీ సంఘస్థులారా, యేసుప్రభు యొక్క శరీరము సంఘం. ఆ సంఘములోనే కన్ను ఒకరు, కనుక చెవి ఒకరు, నాలుక ఒకరు, పళ్ళు ఒకరు, కనుక చెవి ఒకరు, గనుక చేతులు, కాలు, బయట కనిపించే అవయవాలు, లోపల కనిపించే అవయవాలు అన్నీ కూడా యేసుప్రభు యొక్క శరీరం అనే సంఘం. ఆ సంఘములో ఉన్న బయట కనిపించే అవయవములు, లోపల కనిపించే అవయవములు, ఇవన్నీ కూడా కలిసి ఏకముగా పని చేస్తేనే ఆ సంఘమనే యేసుప్రభు యొక్క శరీరములో పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, విశ్వాసులుగా, సేవకులుగా, అపోస్తులుగా, ప్రవక్తలుగా, సువార్తికులుగా, బోధకులుగా, ప్రవచించేవారుగా, స్వస్థపరిచేవారుగా, కనుక ప్రభుత్వాన్ని పరిపాలించేవారుగా ఆ సంఘములో ఆత్మీయందు తీవ్రత కలిగి మనము తిమోతి పత్రికలో మనం గమనించినట్లయితే ఒక సంఘం ఇక్కడ మనకు కనిపిస్తుంది. 2వ తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఇక్కడ ఒక చక్కని మాట రాయబడుతూ వచ్చింది. 14 శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షించున్నాను. ఆయనను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరీక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయును. ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పునందును. దేవదూతలకు కనబడును. రక్షకుడని జనముల్లో ప్రకటింపబడును. లోకమందు నమ్మబడును. ఆరోనుడై తేజోమయుడాయును. గమనించారా? ఆ సంఘము అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలను అది నీకు తెలియవలని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయున్నది. ఆ సంఘములో ఒక శరీరము, యేసుప్రభు శరీరము సంఘం. ఆ సంఘంలో అనేక అవయవములు కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. అవయవాలన్నీ కూడా కలిసి పనిచేయచ్చు ఉన్నాయి.
మనం సహజంగా మనుషులు అడిగితే ఏమని బాగున్నారా అంటే బాగున్నాను అంటే నా అవయవాలన్నీ బాగున్నాయి, నేను ఆరోగ్యవంతుడిగా ఉన్నాను అనేది దాని యొక్క అర్థం. 12వ వచనంలో ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎల్లనగా యూదులమైనను గ్రీకు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఆ ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది కనుక మొదట మనం గమనించినట్లయితే అనేక శరీరమైన సంఘములో అనేక అవయవాలు కలిగి ఉన్నాయి. ఈ సంఘములో కనుక అనేక మంది మారు మనసు పొందారు, రక్షింపబడ్డారు, బాప్తిసం పొందారు. ఈ శరీరమైన సంఘములో యూదులని గ్రీకు దేశస్థులని దాసులని స్వతంత్రులని భేదము లేదు. మనమందరము ఒక్క శరీరములోనికే ఒక్క ఆత్మీయందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమై ఉన్నాము. శరీరము ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా సంఘము ఉంది. యేసుప్రభు యొక్క శరీరమైన సంఘములో కన్ను, ముక్కు, చెవి, కాలు, చేతులు, నోరు, నాలిక, పళ్ళు, పెదవులు, ఆ బయట కనిపించే లోపల ఉండే అవయవాలు ఇవన్నీ కూడా ఒక అవయవము, ఒక విశ్వాసి కనుక రక్షించబడి మారుమనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకము పొంది సంఘములో చేరి వాక్యం విని ఆరాధించి ఆయన్ని స్తుతించి ఆయన రక్తమాంసములో ప్రతి ఆదివారము పాల్గొని ప్రతి ఒక్క దినము తన వ్యక్తిగతంగా ఆత్మీయంగా ప్రార్థనలో విశ్వాసములో పవిత్రతలో ఆ ఆత్మీయ తీవ్రత కలిగి ఆ సత్యమైన సంఘములో ఆ జీవం గల దేవుని సంఘములో జనులు ఎట్లా ప్రవర్తిస్తారంటే వారు ఆత్మీయ తీవ్రత కలిగి ఆయన ఘనపరిచిన వారుగా ఉంటారు. ఆ సంఘములో ఇప్పుడు ఎవరున్నారు అంటే శరీరము ఒక్కటిగా ఉన్నప్పుడు కూడా శరీర సంబంధమైన క్రైస్తవులు కూడా ఆ సంఘములో నామకార్థ క్రైస్తవులు కూడా కనుక లోకానుసారమైన క్రైస్తవులు కూడా అలవాటు సంబంధమైన క్రైస్తవులు కూడా దేవునికి గొర్రెల మధ్య మేకలు ఉన్నట్లుగా విశ్వాసుల మధ్య అవిశ్వాసులు ఉన్నట్లుగా పరిశుద్ధుల మధ్య అపవిత్రులు ఉన్నట్లుగా కనుక దేవునికి విరోధంగా జీవించే క్రైస్తవులు కూడా ఈ ఆత్మ సంబంధమైన సంఘములో జీవం గల దేవుని సంఘములో ఉన్నారు. అయితే శరీరానుసారం జీవిస్తారు, ఆత్మానుసారం జీవిస్తారు. శరీరానుసార స్వభావం వేరే, ఆత్మానుసార స్వభావం వేరే. శరీరానుసారులు ఎట్లా జీవిస్తారని మనం 1 కొరింథీ 10వ అధ్యాయంలో చూసినట్లుగైతే చూడండి, వారు ఎట్లా జీవిస్తారు అనేది మనం గమనించినట్లుగైతే చూడండి 4వ వచనం 10:4 అందరూ ఆత్మ సంబంధం 5వ వచనం అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములు ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకుల ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమున 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. వీళ్ళందరూ ఎవరంటే శరీరానుసారులు. ఇప్పుడు ఆత్మానుసారులు ఎవరు అనేది మనం జ్ఞాపకం చేద్దాం. 2వ వచనం అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఎల్లనగా
తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోంది తాగిరి. ఆ బండ క్రీస్తే. తాను నిలుచున్నానని తలంచు 12 వచనం, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నవాడు. సాధారణముగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు, సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము ఆత్మ సంబంధులకి కలుగు చేసేవాడు. కనుక శరీర సంబంధులు సంఘములో ఉన్నారు, ఆత్మ సంబంధులు సంఘములో ఉన్నారు. శరీరముగా ఉన్న ఈ శరీరంలో కనుక కన్ను మోహపు చూపు పాపము చేయడానికి అవకాశం ఉంది. పెదవులు అబద్ధమాడుతాయి, అవిశ్వాసులు కన్నుతో పాపం చేసి పెదవులతో అబద్ధమాడి, నాలుక కింద సర్ప విషయం ఉంది, పాము పుడిస్తే మనుషులు చావరు కానీ నరఘోష నీకు ఒక నమస్కారం అని చెప్పి. కనుక దేవుని విరోధంగా జీవించిన వారి నాలుక కింద సర్ప విషయం ఉంది. వారి చేతులు రక్తంతో ఉంటాయి, వారి వేలు దోషముతో ఉంటాయి, వారు నాలుక కీడిని బట్టి మాట్లాడుతుంది, వారి పాదములు కిడి చేయడానికి హత్య చేయడానికి ప్రయత్నం చేస్తుంది శరీరానుసారులు. వారి హృదయము అన్నిటికంటే మోసకరమైంది. కనుక వారి పాపములు తల వెంట్రుక మించి ఉన్నాయి. వారు పంది బురదంత ఇష్టమో వారి దేహమునకు పాపమంత ఇష్టము. వారు ఎప్పుడు పాపము చేస్తూ భక్తి చేసేవారే శరీర సంబంధమైన క్రైస్తవులు. ఈ శరీర సంబంధమైన క్రైస్తవులు ఎక్కడున్నారంటే గొర్రెలు అనే విశ్వాసుల మధ్య మేకలుగా ఉన్నారు. విశ్వాసులైన దేవుని పిల్లల మధ్య అవిశ్వాసులుగా ఉన్నారు. పరిశుద్ధులైన ఆ విశ్వాసుల మధ్య అపవిత్రము కలిగి పాపము చేసి భక్తి చేసే క్రైస్తవులు ఉన్నారు. పాపము చేసి భక్తి చేసే క్రైస్తవులు నరక పాత్రులు. కనుక వారు ప్రపంచంలో ఉన్న యూదులైన, గ్రీకు దేశస్తులైన, దాసులైనను, స్వతంత్రులైనను, కనుక ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ప్రతి మోకాలొంగాలి, ప్రతి నాలుక ఏసే దేవుడిని ఒప్పుకోవాలి, ప్రతి నేత్రమైన చూస్తుంది. ఎవరు ఆ రీతిగా యేసు దేవుడే నోటితో పాపము హృదయం నోటితో ప్రార్థిస్తారో, ప్రభువు నామములో ప్రార్థన చేసిన వారు రక్షింపబడతారు. వారు జీవం గల దేవుని సంఘములో ఉన్నారు. వారు ఆ సంఘమునకు సత్యముగా స్తంభముగా ఉంటారు. వారు జీవం గల దేవుని సంఘములో లోకములో వారు మంచి జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతిగా ఉంటారు. వారు ఆత్మ సంబంధులు. ఈ ఆత్మ సంబంధులైన వారును ఇంకా ఏ రీతిగా జీవిస్తారని మనం గమనించినట్లుగా అయితే చూడండి, ఇక్కడ 16వ వచనం, మరియు నేను ఆ కన్నును కాను గనుక శరీరములోని దాన్ని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్ను అయితే వినుటి ఎక్కడ? అంతయు వినుటైతే వాసన చూచుటెక్కడ? అయితే దేవుడు అవయవములో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచును. అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరము ఒక్కటే. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరం యొక్క అవయవములో ఏవి మరి బలహీనముగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతమో ఆ అవయవములు మరి ఎక్కువగా ఘనపరుచున్నాం. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువ సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు. కనుక ప్రియ సహోదరుడా, క్రీస్తు అనే సంఘం అనే శరీరంలో ఇద్దరున్నారు. ఒకటి ఆత్మానుసారులు, రెండు శరీరానుసారులు. కనుక తల అక్కడ రాయబడి లేఖన భాగంలో చూస్తే కన్ను శరీరంలోని దీన్ని కాలేనని చెవి చెప్పినంత మాత్రమున అది శరీరంలో కాకపోలేదు. శరీరం అంతయు కన్ను అయితే వినుటెక్కడ? అంతయు వినుటైతే వాసన చూచుటెక్కడ? అయితే దేవుడు అవయవంలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాడు. కనుక మానవ యొక్క శరీరంలో ప్రతి అవయవాన్ని తన చిత్తంలో ఉంచాడు. ప్రతి అవయవము
తన చిత్తములో పని చేసినప్పుడే ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. అలాగే సంఘానికి వచ్చిన ప్రతి విశ్వాసి ఒక్కొక్క అవయవముగా ఉన్నారు, ప్రతి అవిశ్వాసి ఒక అవయవముగా ఉన్నారు. అయితే శరీరంలో రెండు పోరాటాలు ఉన్నాయి. ఒకటి శరీరానుసార స్వభావం వేరే, రెండు ఆత్మ సంబంధమైన వారి స్వభావం వేరే. నరకానికి వెళ్ళి శరీర సంబంధమైన వారి స్వభావం వేరే, పరలోకాన్ని సిద్ధపడి పరలోక రాజ్యాన్ని వెళ్ళే ఆత్మ సంబంధ స్వభావము వేరే. అయితే దేవుడు అవయములో ప్రతిదాన్ని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరము ఒక్కటే గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని, కన్ను చేతితో నువ్వు నాకు అవసరం లేదని చెప్పజాలదు. తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయములో ఏవి మరి బలహీనముగా కనబడనో అవి మరి అవశ్యంలే. శరీరంలో ఏ అవయములో ఘనత లేని తలంతమో ఆ అవయములను మరి ఎక్కువగా ఘనపరుచున్నాము. సుందరములు కాని మన అవయములకు ఎక్కువ సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము, ఆ సౌందర్యం అక్కరలేదు గనుక ఒక అవయముతో అంటుగట్టబడింది. ఈ 10 ఏళ్ళు కలిసి ఉన్నాయి, ఈ 10 వేలు వేరువేరుగా కనబడుతున్నాయి. సంఘం అనేది విశ్వాసులతో ఉన్నది, అవిశ్వాసులతో ఉంది. విశ్వాసి ఆత్మ సంబంధి, అవిశ్వాసి శరీర సంబంధి. అందుకే మన శరీరంలో గలతీ పత్రికలో మనం చూసినట్లయితే పోరాటములను కలుగుచున్నాయి అనే లేఖనములో ఎంతో స్పష్టంగా గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మరలా జ్ఞాపకం చేస్తాను. నేను చెప్పింది ఏమనగా ఆత్మానుసరణ నడుచుకొనడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి విరోధముగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయి నిశ్చింతురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంకా మనం గమనించినట్లయితే 1 కొరింథీ 6వ అధ్యాయంలో కూడా ఇంకా క్లియర్గా మనకి దేవుని వాక్యము కనిపిస్తారు. చూడండి, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఇటువారు పరలోక రాజ్యాన్ని వారసులు కారు, శరీర సంబంధులు. 6వ అధ్యాయము 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగతనము గలవారైనను, పురుషంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారే ఇంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. ఇక్కడ మనము 9, 10, 11 10 వచనాలు చూస్తే పరలోక రాజ్యాన్ని వారసులు కారు, మోసపోకడి, జారులు, విగ్రహారాధకులు, వ్యభిచారులు, ఆడంగతనం గలవారు, పురుషంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దోషకులు, దోచుకున్న వారు వీళ్ళు దేవుని రాజ్యమునకు వారసులు కారు. అయితే దేవుని రాజ్యానికి ఎవరు వారసులు అవుతారు అని గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూస్తే, అయితే ఆత్మ ఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, ధైర్యత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును
దాని హెచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందుము. 1 కొరింథీ 6:11 మీలో కొందరు అట్టి పాపములు చేసిన వారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి. ఎంత ఘోర పాపమైనా నీ పాపములన్నీ ప్రభువైన యేసుక్రీస్తు ఒప్పుకొని విడిచిపెడితే, యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. చూసారు. ఇంకా మనం గమనించినట్లయితే రోమాపత్రిక 5వ అధ్యాయంలో చూడండి, దేవుని వాక్యము ఏం సెలవిస్తుంది. 8వ అధ్యాయము 5వ వచనం లేదా 3వ వచనం, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించు మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. కనుక ఇంకా మనం గమనించినట్లుగా ఆత్మ సంబంధమైన గురించి ఆలోచన చేసి 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో నున్న ఎడలా మీ శరీరము పాప విషయమై మృతమైంది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగినది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయను. ఇంకా మనం గమనించినట్లయితే 5వ అధ్యాయంలో రోమపత్రిక 5వ అధ్యాయము మనం గమనించినట్లయితే ఆయన మన కొరకు ఏ రీతిగా మనం రక్షించడానికి వచ్చాడు. 6వ వచనం చూడండి, కనుక ఎల్లనగా మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయింది. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవటం అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఎల్లనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే నీతిమంతులుగా ఉండి ఆయన ద్వారా రక్షించబడిన వారంగా ఉన్నప్పుడు సుందరము కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో ఇక్కడ చూసినట్లయితే 22వ వచనంలో అంతేకాదు శరీరం యొక్క అవయవంలో ఏవి మరి బలహీనము కనబడనో అవి మరి అవశ్యములే. శరీరంలో ఏ అవయములో ఘనత లేని తనంతమో ఆ అవయములను మరి ఎక్కువగా ఘనపరుచున్నాం. సుందరముల కానీ మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు. ఆత్మ సంబంధులకి శరీర సంబంధమైన సౌందర్యమును వారు పట్టించుకోరు. కనుక శరీర సంబంధమైన మనుషులు కనుక వారు ఆ సుందరమైన కాని అవయవాలని సుందరముగా సిద్ధపరిచి శరీరానుసార జీవించి నిత్య నరక పాత్రులుగా వారు భక్తి జీవితంలో సంఘములో ఆయనకు విరోధముగా జీవించి నరకానికి వారసులుగా ఉంటారు.
కనుక ఇక్కడ రాయబడిన లేఖన భాగం మనం చూసినట్లయితే ఆ సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు. ఆత్మ సంబంధులు ఆత్మానుసారం జీవించి నిత్యరాజ్యమైన పరలోక రాజ్యాన్ని సిద్ధపడతారు తప్ప ఈ భూ సంబంధమైన సౌందర్యముని గురించి శరీర సంబంధాలు ఆలోచన చేసి నరకానికి వెళ్ళి లోకములో ఆడంబరంగా తయారవుతారు. కానీ ఆత్మ సంబంధమైన క్రైస్తవులు, విశ్వాసులు, పరిశుద్ధులు, దేవుని చేత పిలువబడిన సేవకులు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నరకము తప్పించుకొని పరలోక రాజ్యానికి హక్కుదారులుగా ఉంటారు. శరీర సంబంధమైన క్రైస్తవులు గనుక వారి లోకంలో సౌందర్యము కొరకు, డబ్బు కొరకు, ధనము కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు వారు ఏది చేసినా వారి పేరు ప్రపంచంలో మారుమోగాలని ఆశించేవారు. ఆత్మ సంబంధులు కుడిచే చేసింది ఎడమచే తెలియక ఉంటారు. వారు ఉప్పు వలె రుచిగా ఉంటారు, వారు మరుగ్గా ఉంటారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సంఘమును పరలోకాన్ని తీసుకెళ్ళ రాబోతున్నాడు. పరిశుద్ధులు ఎత్తబడుతున్నారు. ఆయన విరోధిగా జీవించిన క్రైస్తవులు కూడా ఎత్తబడి అవిశ్వాసులు మనుషులు ఒకసారి ముద్దు పొందును, ఆ తర్వాత తీర్పుకు వారు వెళ్తారు. పరిశుద్ధులకి తీర్పు లేదు కనుక పరిశుద్ధులు డైరెక్ట్గా పరలోకంకి వెళ్తారు. అపవిత్రులు అది వరకు సంఘములో అంతవరకు దేవుని పిల్లల్ని యాక్షన్ వేసుకొని బాప్తిసం తీసుకొని ఆయన విరోధిగా బ్రతికిన వాళ్ళందరూ కూడా, పాపం చేసిన వాళ్ళందరూ కూడా నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములు నరకములో ఉంటారు. అవిశ్వాసులు దేవుని విరోధంగా సేవ చేసిన సేవకులు, దేవుని విరోధం జీవించిన క్రైస్తవులు నరకపాత్రులుగా ఉంటారు. ఆయన చిత్తాన్ని నెరవేర్చే సేవకులు, ఆయన చిత్తాన్ని నెరవేర్చి పరిశుద్ధులు కనుక వారికి తీర్పు లేదు కనుక వారి లోకంలో కన్ను మూయగానే వారు పరలోకంలో చేరగలిగేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నరకం కావాలా, పరలోకం కావాలా? క్రీస్తు సంఘములో, ప్రభువైన యేసుక్రీస్తు వారి సంఘములో నువ్వు చేరి నీ దేవుడు, నా దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధముగా ఆత్మ సంబంధముగా జీవించినట్లయితే పరలోకములు ఉంటావు. ప్రభువు నమ్ముకొని ఆయన విరోధంగా సేవ చేస్తూ, ఆయన విరోధంగా విశ్వాసంగా యాక్షన్ చేస్తూ దొంగ భక్తి చేసావంటే నిత్య నరకం. నరకం కావాలా, పరలోకం కావాలా? ఏది కావాలో నీవే కోరుకో. మీ కొరకు ప్రార్థిస్తాను. జీవగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు విన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న అన్యజనులను రక్షించు. నీ ఏర్పాట్లు ఉన్న అవిశ్వాసులైన శరీరమైన క్రైస్తవులను రక్షించు. నీ ఏర్పాట్లు ఉన్న సేవకులు, నీకు విరోధంగా సేవ చేసిన వారిని రక్షించు. ఆత్మ సంబంధంలో ఉన్న విశ్వాసులను, ఆత్మానుస నీ పిలుపును అందుకొని నీ చిత్తాన్ని నెరవేర్చి నీ దాసులను నీ రాజ్యం కొరకే భూమి మీద ఎన్ని శ్రమలు వచ్చినా నీ రాజ్యం కొరకే వారిని సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమతన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తాను ప్రేమించు వారికి కూడిన మనెల్లరికను తోడుండి సహాయము చేయునుగాక. ఆమేన్. భక్తుల సంఘమే ప్రభుని శరీరము, అందాయన తన పూర్ణత నింపును, అందాయన తన పూర్ణత నింపును. అందరికీ ప్రైజ్ ది లార్డ్.